ఆల్, వెల్కమ్ టు వైరల్ మేస్. దిస్ ఇస్ మీ లావణ్య కనపటి. ఈరోజు యమ్మీ ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఆయిల్ తీసుకొని అందులో ఎగ్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. ఓన్లీ ఎగ్స్ అయితే మన ఆయిల్లో కొంచెం రెడ్ డిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్, టొమాటో ఇంకా చిల్లీ కట్ చేసుకొని పెట్టుకొని ఆయిల్ తీసుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మీరు ఎంత క్వాంటిటీలో చేసుకున్నారో దాన్ని బట్టి ఆయిల్ అయితే తీసుకొని ఆయిల్లో ఆనియన్స్ వేసుకొని ఫస్ట్ దాంట్లో చిల్లీస్ కూడా యాడ్ చేసుకొని రెండు మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుంటే స్టార్టింగ్లోనే మనం సాల్ట్ అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మాడిపోకుండా కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అయితే. అప్పుడే టేస్ట్ అయితే బాగుంటుంది బాగా వేస్తే. వెరీ సింపుల్ కర్రీ ఇదైతే, బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. ఎగ్ కర్రీ ఇది సింపుల్ కర్రీ. చూసారా ఆనియన్స్ అయితే కొంచెం ఫ్రై అయినాయి కదా. బాగా ఫ్రై అయ్యేంత వరకు మనం మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత టొమాటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. బాగా ఫ్రై అవ్వాలి. టొమాటోస్ యాడ్ చేసుకోకముందే మనం టర్మరిక్, పసుపు ఇంకా కారం అయితే యాడ్ చేసుకోవాలి. లిటిల్ బిట్ ఆఫ్ పసుపు ఇంకా కారం. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం అయితే తీసుకున్నాను. మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి కారం వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత టొమాటోస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. టొమాటోస్ యాడ్ చేసుకొని టొమాటోస్ మగ్గేంత వరకు మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. టొమాటోస్ మొత్తం సాఫ్ట్ అయ్యేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. టొమాటోస్ ఫ్రై అవుతున్నప్పుడే మనం గరం మసాలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ అయితే తీసుకున్నాను హోమ్ మేడ్ గరం మసాలా. టొమాటోస్ బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు మసాలా వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చింతపండు పులుసు అయితే వేసుకుంటున్నాను. చింతపండు అయితే నేను ఒక 15 మినిట్స్ బిఫోర్ అయితే నేను నానబెట్టుకున్న వాటర్లో చింతపండు ప్యూరీ అయితే ఏముందో అదైతే మొత్తం వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఎగ్స్ కూడా ఇప్పుడే యాడ్ చేసుకున్నాను. ఎగ్స్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం బాగా మిక్స్ చేసుకొని మరగనివ్వాలి. సిమ్లో పెట్టుకొని ఎక్కువ టైం మనం చేసుకుంటే కర్రీ అయితే యమ్మీ టేస్ట్ ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది యమ్మీ ఎగ్ కర్రీ, వెరీ సింపుల్, బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఒక 5 మినిట్స్, ఒక లిటరల్ నాకైతే 7 to 8 మినిట్స్ అయితే పట్టింది నేను మీడియం ఫ్లేమ్లో కుక్ చేస్తే. చూసారా అవర్ యమ్మీ ఎగ్ కర్రీ ఈజ్ రెడీ. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవడమే. వేడి వేడి రైస్లో చాలా చాలా బాగుంటుంది. మసాలా కన్నా ఇలానే బాగుంటుంది. అవర్ యమ్మీ ఎగ్ కర్రీ ఈజ్ రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వెరీ సింపుల్ కర్రీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. Thank you all.